ఇది అన్సీన్కి సంబంధించిన రివ్యూ ఇది. అంటే ఎపిసోడ్లో వేయని క్లిప్స్ మనకు అన్సీన్లో పెడతారు కదా, సో అన్సీన్కి సంబంధించిన వీడియో ఇది. సంజన గారు రితుకి సారీ చెప్పారా లేదా, అండ్ నెక్స్ట్ వచ్చిన గెస్ట్లు తనూజాకి ఏ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు, కళ్యాణ్కి మానస్ ఇచ్చిన మాస్ ఎలివేషన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ డెమోను దివ్య పరిస్థితి ఆల్మోస్ట్ ఇద్దరు పరిస్థితి ఒకటేనా, ఇద్దరు ఒకటే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారా అనేవి కూడా మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నార్మల్గా ఎపిసోడ్లో కొన్ని మంచి క్లిప్స్ ఉన్నాయి. అంటే లైక్ మానస్ గట్టిగానే ఎలివేషన్ ఇచ్చాడు కళ్యాణ్కి, అలాగే సేమ్ మానసు తనూజకు కూడా మంచిగానే ఎలివేషన్ ఇచ్చాడు. బట్ హారిక ఇచ్చిన ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అది ఎపిసోడ్లో వేయలేదు. సో అది వేసుంటే మేబీ ట్రోల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ అమ్మాయి ఫ్యాన్స్ దాన్ని ఎలివేట్ చేసుకునే దానికి కూడా ఛాన్స్ ఉంటాయి అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు నిన్న నైట్, అంటే లైక్ మొన్న నైట్ ప్రేరణ గారు వచ్చే దానికంటే ముందు సో డెమోను ఆ రైతు మధ్యలో కిచెన్ ఒక ఇష్యూ జరుగుతుంది, బౌల్స్ ఇష్యూ. సో నేనంత సీన్ చేయట్లేదు కదా అని చెప్తే, సో డెమోన్ అంటాడు నేను సీన్ చేయట్లేదు కాదు, 3 రోజుల నుంచి కడుగుతూనే ఉన్నాను. యాక్చువల్గా అక్కడ 3 రోజుల నుంచి అబ్బాయి బౌల్స్ కడుగుతున్నాడు, డిష్ వాషింగ్. ఇప్పుడు ఏంటంటే 9 మంది అయిపోయారు. సో హౌస్ మొత్తం సేమ్ అలాగే క్లీన్ చేయాలి. సో ఒకప్పుడు డిష్ వాషింగ్కి ముగ్గురు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు. ఓకేనా, దట్టు వంట చేసే వాళ్ళు మాత్రం 3 పూట్ల వంట చేస్తుంటారు. సో అక్కడ ముగ్గురు లేరు, ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వంట మాత్రం 3 పూట్ల చేస్తుంటారు. మధ్యలో ఛాయలు పెట్టుకుంటుంటారు, కాఫీలు పెట్టుకుంటుంటారు, స్నాక్స్ అంటుంటారు. ఆ బౌల్స్ అని అబ్బాయి కడుగుతూ ఉండాలి కదా. సో అంతకుముందు ఏంటంటే ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఒక లిమిట్ పెట్టుకున్నారు, ఇన్ని గిన్నెలు మాత్రమే వాడాలని. ఇప్పుడు అలాంటిది ఏమీ పెట్టట్లేదు. బట్ వచ్చి తినేసిన వాళ్ళు బౌల్స్ అక్కడే పెట్టిపోతున్నారు. అవన్నీ పక్కన తీసి పెట్టాలా, నేనెందుకు కడగాలి, ఇలా మీరు చెప్పారు కదా 3 బౌల్స్ వాడుకుందామని అంటారు. ఈ ఋతు ఏమంటుంది అంటే నేను కూడా డిష్ వాషింగ్లో ఉన్నాను, అవి అలాగా పడుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు కదా, పడుతూనే ఉంటాయి, క్లీన్ చేయాలి తప్పదంటే. మరి అప్పుడు ఒక డెసిషన్, అప్పుడు ఒక రూల్ తీసుకున్నారు కదా, సో 3-4 గిన్నెలు వాడాలని. ఇప్పుడు ఎందుకు ఆ రూల్ తీసుకోవట్లేదు నీ అబ్బాయి అంటాడు. ఈ అబ్బాయి దాంట్లో నిజమే ఉంది కదా. సో మనుషులు తగ్గిపోతున్నారు, కానీ తినేది టైమ్స్ తగ్గవు కదా. 3 పూట్ల తింటారు అంటే 3 పూట్ల వంట చేస్తారు, ఆ గిన్నెలన్నీ అక్కడ పెడతాయి. 10 మందికైనా సేమ్ గిన్నెలే వాడతారు, 5గురికైనా కానీ సేమ్ గిన్నెలే వాడతారు. వాళ్ళు తిన్న ప్లేట్స్ వాళ్ళకి అడుగుతుంటారు కాబట్టి అది కౌంట్ రాదు. వాడే గిన్నెలు మాత్రం అయ్యే గిన్నెలు వాడతారు కదా. సో 10 మందికైనా అదే గిన్నెలో వండాలి, 9 మందికైనా అదే గిన్నెలో ఉండాలి, 5గురికైనా అదే గిన్నెలో వండాలి. అలాంటివి ఎన్ని గిన్నెలైనా కానీ అక్కడ పెడుతూనే ఉంటారు, అబ్బాయి కడుగుతూనే ఉండాలి. సో అది ఒక్కడే కడుగుతుండాలి కాబట్టి కొంచెం అబ్బాయికి ఇబ్బందిగానే ఉంటుంది. అది క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ రిక్వెస్టింగ్ మోడ్ అని అడుగుతున్నాడు, ఇలా అయితే నేను కడగను, నా వల్ల కాదు అని అనేసరికి ఇంకా అమ్మాయి సరే నీకు కడగాలి అనుకుంటే కడకు, లేదంటే అక్కడ వదిలేసే మిగిలినవన్నీ, నేను కడుక్కుంటాను తనంటే. నేను అలా అనట్లేదు, నేను చెప్తున్నాను. సో నువ్వు చెప్పలేను అంటే చెప్పు, నేనే చెప్పుకుంటాను వాళ్ళందరికీ అంటే అప్పుడు అమ్మాయి అంటుంది అనమాట రితు, సరే ఆగు నేనే చెప్తానని. సో ఎవరు తిన్న గిన్నెలు, ఎవరు తిన్న ప్లేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కడిగేసుకోండి, అది డిష్ వాషింగ్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పుద్ది అనమాట. యాక్చువల్గా అక్కడ అబ్బాయి అడిగింది వేరు, ఈ అమ్మాయి అక్కడ లాస్ట్లో చెప్పింది వేరేమో అని అనిపించింది. అన్సీన్లో కూడా కట్లుంటే మనం ఏం చేయలేము. ఇంకా యాక్చువల్గా అబ్బాయి వంట చేసే బౌల్స్ గురించి మాట్లాడారు, తిన్న బౌల్స్ వాటి గురించి. లేదు అంటే అది వాటి గురించే మాట్లాడినట్టున్నారు. సో ఇది ఏంటంటే వేరేలాగా చెప్పింది, ఇవి కూడా అడ్డం వస్తున్నాయి కదా, ఇవి అయితే నేను కూడా కడిగేటప్పుడు వచ్చే అడ్డము, సో నేను ఈజీగా పక్కన తీసేస్తాను అన్నట్టు, కడిగేస్తాను, నువ్వు కడగకపోతే పక్కన పెట్టానంటే ఈ అమ్మాయి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ గారు వస్తారు, ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటారు. ట్రూత్ ఆర్ డేర్ అన్నప్పుడు సుమనన్న దగ్గర ఆగిద్ది అనమాట. సుమనన్న దగ్గర ట్రూత్ తీసుకుంటాడు. ఇగో ఇక్కడ హౌస్లో ఇగో ఎవరికి ఉందంటే సంజన గారి పేరు చెప్తాడు. సంజన గారికి అని అమ్మాయి అంటది. తను సంజన గారు, ఓ ఈ అమ్మాయికి నాకు ఇగో లేనట్టు అనిపిస్తున్నట్టుంది, అది ఏం లేదు లేరా, సో నామినేషన్స్లో అది ఇది అని చెప్పి సో సంజన గారు చెప్తుంటారు. అంటే సంజన గారికి ఇగో లేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట ప్రేరణ గారు. దానికి సో సంజన గారు నువ్వేం బాధపడకరా, తమాషాకి అంటున్నట్టు ఈమె ఆన్సర్ చెప్పింది అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చరికి డెమోన్ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, డెమోన్ చేతిలో ఉంటుంది అనమాట. నేను పట్టుకోలేదు అంటే ప్రేరణ ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుద్ది. అప్పుడు అందరిని అవుతారు, అంటే లైక్ నాది కాదని అబ్బాయి అంటే ట్రూత్ ఆర్ డేరా అని అడుగుద్ది, అంటే నీదే అన్నట్టు అడుగుద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ లేదు మనోడు ట్రూత్ తీసుకుంటాడు. సో హూ ఇస్ ద బెస్ట్ మానిటర్, హూ ఇస్ ద వోస్ట్ మానిటర్ అని అన్నప్పుడు సో యాక్చువల్గా తనూజ వోస్ట్, ఎందుకంటే అప్పుడు కొంచెం అంటే వోస్ట్ కాదు, కొంచెం స్ట్రిక్ట్గా చేసింది. ఎక్కువగా అక్కడ 5 kg షుగర్ అలాంటివన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో చాలా వాడుకోవచ్చు కూడా. బట్ అయినా కానీ అమ్మాయి కొంచెం స్ట్రిక్ట్గా చేసింది, అంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సో తన కైండ్ ఆఫ్ వోస్ట్ కింద పెట్టేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
ఋతు అంటది ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ రేషన్ మేనేజర్గా చేశారు. వీళ్ళలోనే చెప్పాలి, వీళ్ళలోనే చెప్పుతుంది కదా, వీళ్ళలో ఇప్పుడు ఎవరో మాకు చెప్పాలి, బెస్ట్ ఎవరో చెప్పాలి అన్నప్పుడు సో డెమోను సుమనన్న అంటాడు. ఋతు సేఫ్ ఆన్సర్ అంటదనమాట. లేదు సేఫ్ ఆన్సర్ ఏం కాదు, సుమనన్న పాపం మంచిగానే చెప్పాడు, మంచిగానే చేశాడు, అడిగినవన్నీ తీసుకోమని చెప్పాడు, ఫ్రిడ్జ్లోనే తీసుకోపోరా అని చెప్పాడు. సో సుమనన్న ఎప్పుడు మాకేమి రేషన్ మేనేజర్లో అక్కడ మాకేమి లిమిట్స్ ఏం పెట్టలేదు, సో మాకు ఇష్టం వచ్చింది చేయమర్చుకోమని చెప్పారు. అందుకని సుమనన్న ఇస్ ద బెస్ట్ అంటారు. తనూజ మధ్యలో వచ్చింది, సుమనన్న కూడా మంచోడే రా అంటే లేదు సుమనన్న పేరు చెప్పకూడదు, నువ్వు సుమనన్న పేరు చెప్పకూడదు, సుమనన్న తీసేసావంటారు. అప్పుడు తనూజ నీకేం పేరు కావాలో చెప్పురా, అదే చెప్తాడు వాడు అని చెప్తారు అనమాట. సుమనన్న ఈజ్ మంచోడు మాకు తెలుసు, సుమనన్న ఈజ్ గన్ షాట్ ఆన్సర్, షూర్ షాట్ ఆన్సర్, సుమనన్న పేరు చెప్పకూడదు అంటే లేదు సుమనన్న మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఈ అమ్మాయి మాట్లాడుతుంది మధ్యలో. యాక్చువల్గా డెమోలో ఋతు పేరు చెప్పకూడదు అన్నట్టు ఈ అమ్మాయి కొంచెం కష్టపడింది, ఎందుకంటే మళ్ళీ అది వేరేలాగా వెళ్ళొద్దు. ఈ అమ్మాయి బాధ, ఈ అమ్మాయిది, వాళ్ళ కోసం ఈ అమ్మాయి స్టాండ్ తీసుకోవడం, వాళ్ళు అది ఎప్పటికప్పుడు వాళ్ళది ఏంటంటే వాళ్ళిద్దరిది హైలైట్ డెమో ఋతుది ఆ క్షణమే, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతానే ఉంటారు వాళ్ళు. అది ఈ అమ్మాయికి అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు. సో బర్నీ గారి దగ్గర ఆగిద్ది అనమాట. సో బర్నీ గారు ఏం తీసుకుంటే డేర్ అంటారు. ఓహో డేర్ కాదు డేరే అయితే మీ డేర్ ఏంటంటే ట్రూత్ చెప్పడం మీ డేర్ అంటది. అంటే ఓకే మీరు అడిగే క్వశ్చన్ బట్టి అదేంటది అని చెప్పి ఈ అమ్మాయి అడదు అనమాట. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఇక్కడ ఆప్షన్స్ కూడా నేనే ఇస్తా. ఆప్షన్స్ అన్నీ ఇచ్చేవన్నీ అయిపోయినాయి అంటే అన్ని ఋతు అంటది, అన్ని ఆప్షన్స్ నేను ఇస్తా అంటది. అందరూ ఆశగా ఎదురు చూస్తుంటారు, తనూజ పేరు చెప్తుందా, దివ్య పేరు చెప్పుద్దా, ఇప్పుడు భలే ఉంటుందా ఈయనకి, ఇమాన్యులా సుమనన్న అంటది. అప్పుడు అందరూ ఇంకా ఋతు అప్పుడు మొదలు పెడుతుంది, నైస్రా ప్రేరణ, నైస్రా ప్రేరణ అంటది. ఇమాన్యుల్ నాకు అర్థమైంది ప్రేరణ బయట బిజీ ఉందని, ఎపిసోడ్ చూడలేదని అని అంటాడు. ఇమ్ము వాట్ ఇస్ దిస్ అన్నది. ఏంది వాట్ ఇస్ దిస్, మరి ఆప్షన్స్ తప్పుగా ఇచ్చావు ఆ ప్రేరణ, ఈ ఆప్షన్స్ కాదు అనమాట. సో ఇంకా తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏజ్ గురించి డిస్కషన్ జరుగుతుంది అనమాట. నిజంగా అమ్మాయి ఎపిసోడ్ చూస్తుంటే బ్లాస్ట్ ఉండేది. నెక్స్ట్ హారిక ఎపిసోడ్ బాగా చూసింది, మానస్ కూడా పర్లేదు కొంచెం ఎపిసోడ్ చూసే వచ్చాడు, లేదా అట్లీస్ట్ తెలుసుకొని వచ్చారు ఒక్కొక్కళ్ళ నేచర్ ఏంటి అనేది. బట్ ప్రేరణకి అంత టైం లేనట్టుంది. ఆల్ ఆఫ్ ద సడన్ ఆ కిచెన్ ఏదో షో చేస్తున్నట్టుంది, అక్కడి నుంచి వచ్చేసినట్టుంది డైరెక్ట్గా. లేదు తెలియదు అమ్మాయికి అంత గట్టిగా. సో ఏజ్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏజ్లో చిన్నవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు అంటే, సో నా ఏజ్ 23 అని కళ్యాణ్ అంటాడు, నా ఏజ్ కూడా 23 అని నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెప్పి ఈ అమ్మాయి అంటది అనమాట. దివ్య కళ్యాణ్ బచ్చా బచ్చి అంటాడు ఆ పిల్లోడు. అండ్ బర్నీ గారు ఆయన గురించి చెప్తుంటాడు అనమాట. సో ఐఎమ్ ద ఓల్డెస్ట్ అంటే అది చెప్పక్కర్లేదు, ఓకేనా మాకు తెలుస్తుంది అని అంటాడు అనమాట. మీరు పొద్దున ఏదైతే గొడవ చూసారో నేను ఎపిసోడ్లో, ఆ గొడవకి ఇదే అనమాట, ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది, ఆ విషయం మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదని. సో అది కొంచెం ఎటకారంగా చెప్పుద్ది. అలాంటి అమ్మాయి ఏంటంటే చిన్నపిల్ల, ఆగలేదు, 23 ఏళ్ళు అని అమ్మాయి చెప్పుకుంటూ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఆగలేదు కాబట్టి అమ్మాయి అలాంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట టక్కని. సో ఆయన అది అన్నెసరీ ఇంటర్ఫియర్ పొద్దున ఏదైతే వాడతాడో మాట ఎపిసోడ్లో సేమ్ అదే మాట అక్కడ వాడతాడు అనమాట. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అవుతుంది. సో మార్నింగ్ అయిన తర్వాత బర్నీ గారు ఫన్ చేస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఎలా నడుస్తారు ఏంటి, కళ్యాణ్ ఎలా నడుస్తారు, సంజన గారు ఎలా నడుస్తారు, సో ఎవరెవరు ఎలా నడుస్తారు అని చెప్పి ఆయన మంచిగా ఫన్ చేస్తూ ఉంటారు అనమాట. మామూలుగా కూడా కాదు, మానస్ ఇదే అంటాడు వచ్చి, వీళ్ళ ఫన్ యాంగిల్ మేము అసలు చూడలేదండి, మిస్ అయిపోయాము, ఫస్ట్ నుంచి చేస్తుంటే భలే ఉండేది కదా అని. ఫస్ట్ నుంచి ఆయన ఫన్ యాంగిల్ లేదు అలా అని చెప్పి, టూ మచ్ అగ్రెసివ్ యాంగిల్ లేదు, ఎమోషనల్ యాంగిల్ కూడా లేదు. అదేదో ఒక రకమైన ముళ్ళల్లో చిక్కుపోయిన ఒక పావురం లెక్క ఆయన గిలగిల్లాడుతూ విలవిల్లాడుతూ ఉండేవాడు అనమాట. పాపం పావురానికి పంజరానికి అలాగనమాట ఆయన పరిస్థితి అది. సో మధ్యలో దివ్య వచ్చింది, ఓహో మీరు ఈ యాంగిల్ కూడా ఉందా అని అంటది అనమాట. ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడకు, రెండో వైపు చూస్తే డిప్ప పేలిపోతుంది అని చెప్పి ఈయన డిప్ప పేలిపోద్దని అంటుంటారు. ఈయన మామూలుగా కూడా కదా డిప్ప పేలిపోద్దని, కళ్యాణ్తో ఒకసారి అన్నట్టు అనుకుంటా డిప్ప పేలిద్దని, మళ్ళీ ఇప్పుడు అన్నాడు. నెక్స్ట్ భరణి గారు ఇమిటేట్ చేస్తుంటారు దివ్యాని బాక్స్, నేను వచ్చినప్పుడు ఇట్లా అంటున్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి భయపో, నువ్వు ఎలా చేస్తుంటే అప్పుడు అమ్మాయి కొంచెం లెగ్ పెయిన్ ఉన్నట్టుంది. సో మేబీ పడినట్టు తర్వాత సో అమ్మాయి కొంచెం అది కుంటుతా ఉంటుంది అనమాట. సో దాన్ని భరణి గారు ఇమిడియేట్ చేస్తూ ఉంటాడు, కుంటుతా. యాక్చువల్గా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈయన ఆ అమ్మాయి మీద ఫన్ చేస్తున్నప్పుడు అమ్మాయి తీసుకుంటుంది, ఈయన అమ్మాయి మీద జోకులు వేసిన అమ్మాయి తీసుకుంటుంది, ఎంతో కొంత తీసుకుంటుంది. అబ్బా భరణి గారు నాతో క్లోజ్ ఉన్నారు, భరణి గారు నా గురించే మాట్లాడుతున్నారు, భరణి గారు నన్ను ఇమిటేట్ చేస్తున్నారు, ఆయన నాతో ఫన్ చేస్తున్నాడు అన్న యాంగిల్ అమ్మాయి చాలా పాజిటివ్గా తీసుకుంటుంది అమ్మాయి. ఈయన ఆ అమ్మాయి అదే పాజిటివ్గా ఈ అమ్మాయి చేస్తుంటే ఈయన తీసుకోడు, అదే అమ్మాయి బాధ, అమ్మాయి కోపం.
సేమ్ లైక్ సేమ్ లైక్ డెమోన్ది కూడా అంతే. వాళ్ళిద్దరు నెక్స్ట్ అదే మాట్లాడుకుంటూ ఉంటారు. డెమోన్ది కూడా అంతే. సో డెమోను రితు డెమోన్కి ఏది చెప్పాలనుకుంటే అది చెప్తా ఉంటుంది, తనుజ ఏది చెప్పాలని చెప్తా ఉంటుంది. ఆ పిల్లోడు చెప్పేది ఎవరు వినరు. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక బాధ, అక్కడ ఒక బాధ, ఇద్దరిది కైండ్ ఆఫ్ ఒకటే బాధ. అంటే ఇగ్నోర్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మన మీద ఫన్ చేయొచ్చు, మన మీద తిట్టొచ్చు, అనొచ్చు, మనం ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు అనే థాట్లో దివ్య అండ్ డెమోన్ ఉన్నారనమాట. నెక్స్ట్ వాళ్ళు అదే మాట్లాడుకుంటూ ఉంటారు. సో దివ్య ఇప్పుడు ఉండే కొద్దీ డెమోన్ అంటాడు, ఇప్పుడు ఉండే కొద్దీ ఇంకా ఎమోషన్స్ ఎక్కువైపోతాయని అనిపిస్తుంది. దివ్య నాకు అదే అనిపిస్తుంది పవన్, కొన్నిసార్లు ఇంకా ఈ 3 days నుంచి మరీ ఎక్కువ అనిపించేస్తూ ఉంది అంటారు. సో డెమోన్ మనం వాళ్ళని అర్థం చేసుకుంటున్నాము, కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి కదా. ఇది భరణి గారిని అర్థం చేసుకుంటుంది, నేను వచ్చేసరికి రితువుని అర్థం చేసుకుంటున్నాను, తనూజాని అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళిద్దరు నన్ను అర్థం చేసుకోవట్లేదని. ప్రతిదానికి నేను నసపెడుతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పి దివ్య అంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది కొంచెం కరెక్టే, ఫీలింగ్ కాదు, ఇది వరకు నిజమే. నెక్స్ట్ డెమోన్ నాకు కూడా అంతే. అంటే సో డెమోన్ వైపు కూడా కొద్దిగా ఇది కూడా నిజం ఉంది. ఎందుకంటే లైక్ తనుజ అన్నట్టు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అనమాట రితు విషయంలో, టూ మచ్గా. అవన్నీ కొంచెం ఆపేస్తే బెటర్. అదే చెప్పింది మన కూడా తనుజ. సో నాకు అంతే, నేను అలా మాట్లాడిన వాళ్ళకి నేను ఎలా మాట్లాడినా కానీ వాళ్ళకి నస పెడుతున్నాను అనేలాగే ఉంది. సో నేను మాట్లాడుతున్నప్పుడు సరే మనోడే కదా విందాము అని మాత్రం వాళ్ళకి అది ఉండట్లేదు. అది కరెక్ట్గా నాకు నచ్చట్లేదు అన్నట్టు అబ్బాయి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు మాట్లాడదంతా నేను వింటున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం మనోడు ఏదో చెప్తున్నాడు, బాధ చెప్పుకుంటున్నాడో, లేకుంటే తన పాయింట్ తను చెప్పుకుంటున్నాడో, విందామని లేకుండా ఏదో నస పెడుతుంటారా అబ్బా అన్నట్టు లేచి వెళ్ళిపోవటాలు. తనుజ మనం లేచి వెళ్ళిపోయింది కదా అబ్బాయి మాట్లాడుతుంటే. సో అలా లేచి వెళ్ళిపోవటాలు, లేకుంటే వినకపోవటాలు, అరవటాలు రితులాగా. సో ఇలా చేస్తున్నారు, నాకు అది నచ్చట్లేదు అన్నట్టు అబ్బాయి మాట్లాడుతుంటాడు అనమాట. నెక్స్ట్ దివ్య అంటది, మనం ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం అనేలా ఉంది నాకు అలాగే అనిపిస్తుంది నాకు. ఓకే, మాట్లాడాలంటే భయం వేస్తుంది. మనం ఎంత బాధతో చెప్తున్నాం అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో మన వైపు కూడా బాధ ఉంటుంది, మనం కూడా, కాకపోతే మనం ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామో అన్నట్టు ఉంటుంది. సో ఈ అమ్మాయిది భరణి గారిది ఒకటి, సో ఆ అబ్బాయిది రితుది ఒకటి అనమాట. బట్ సిచ్యువేషన్ మాత్రం ఇద్దరు కొంచెం వీళ్ళిద్దరు సఫర్ అవుతున్నారు. వాళ్ళకంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, సఫర్ వీళ్ళిద్దరు అవుతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ దాని తర్వాత సంజన భరణి గారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య వాళ్ళ మమ్మీ వచ్చి, ఇది ఏదో బిగ్ బాస్కి హింట్ ఇస్తున్నట్టుంది సంజన గారు. దివ్య మమ్మీ వచ్చి వెళ్ళాక తన గోల్ తను అచీవ్ చేసేసాను అమ్మాయి అంటుంది. నేను ఈ వీక్ వెళ్ళిపోతాను అని చెప్పి నాకేం ఫరక్ పడదని అనేలాగా ఉంది అమ్మాయి. అలాగే మాట్లాడుతూ ఉంది కూడా. అయినా కానీ తనకు చాలా గ్రేట్, వైల్డ్ కార్డ్గా వచ్చి ఇంత దూరం వచ్చింది అంటే సో ఆల్మోస్ట్ ట్రోఫీ గెలిచేసినట్టే. అదే తనకి ట్రోఫీ అంటుంది. అదే తనకి ట్రోఫీ అని ఏమే డిసైడ్ అయిపోతుంది. అదే తనకి ట్రోఫీ అని, ఇంకా ఆమెను పంపించేయచ్చు అని ఎందుకు బిగ్ బాస్కి హింట్లు ఇస్తున్నట్టుంది. లేకుంటే అమ్మాయి కూడా అదే పొజిషన్లో ఉందిలే, బట్ ఇంకొంచెం బిగ్ బాస్ హింట్లు ఇస్తున్నారు. బాబా అమ్మాయి వెళ్ళిపోతా ఉంటుంది, అమ్మాయిని పంపించేసి, నేనేదో ఆ అమ్మాయిని అన్నాను కదా, రితుని అన్నాను కదా అని చెప్పి నన్ను పంపించేస్తారేమో. సో ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంటుంది, ఆ అమ్మాయిని పంపించేయండి రా బాబు దివ్య అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుంది బిగ్ బాస్ టీమ్కి. అండ్ నాకు రితుకి గొడవ అయింది కదా. సో డెమోన్ వచ్చి రితుకి సారీ చెప్పమని చెప్పాడు. సారీ చెప్పాలి అని చెప్పాడంటే నేను అన్నాను అలాగే డైరెక్ట్గా చెప్పాడంటే డైరెక్ట్గా చెప్పాడు. నేను వెళ్ళి ఎందుకు చెప్పాలి సారీ, నేను చెప్పను సారీ. సో తను ఏమైనా మహారాణా, తన మెడలో హారం వేసి అది చెప్పడానికి నేను ఎందుకు చెప్పాలి సారీ నేను అన్నానంటే, మరి ఏం చేస్తానంటే మరి ఇంత డైరెక్ట్గా చెప్పాడంటే డైరెక్ట్గా చెప్పాడు. సరే నేను హౌస్ హార్మోని చెడిపోవడం ఎందుకులే అని చెప్పి నేను ఒకసారి సారీ అని చెప్పాను అంటుంది. ఫైనల్లీ సారీ చెప్పారు అయితే సంజన గారు. మామూలు విషయం కాదు సంజన గారు సారీ చెప్పడం అనేది. నేను చెప్పిన పాయింట్లో ఇక్కడ హైలైట్ సంజన గారు చెప్పేది. ఇది యాక్చువల్గా తన వర్షన్లో తన పాయింట్లో సంజన గారు పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది ఈ పాయింట్లో ఖచ్చితంగా. ఎందుకంటే జస్టిఫైడ్ అయింది ఇది. సో నేను చెప్పిన పాయింట్లో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు అలా వాళ్ళు ఇలా కూర్చోవట్లేదు. మొన్నటి నుంచి నేను ఎప్పుడైతే చెప్పానో అలా నైట్ టైమ్స్ వాళ్ళు అలా అంటుకొని కూర్చోవట్లేదు వాళ్ళు. అంటే నేను చెప్పిన తర్వాత సో అలా చెయ్యట్లేదు అంటే నేను చెప్పింది తప్పు కాదు, కరెక్టే కదా. నేను చెప్పిన పాయింట్ ఆ రోజు కరెక్ట్ పాయింటే చెప్పాను కదా. వాళ్ళు అలా కూర్చోవడం తప్పు అని వాళ్ళకే అనిపించి వాళ్ళు ఇప్పుడు కూర్చోవట్లేదు అంటే నా పాయింట్లో తప్పు లేనట్టే కదా అని ఒక అద్భుతమైన లాజిక్ని సో సంజన గారు అక్కడ పెట్టారు. విచ్ ఇస్ ఆల్మోస్ట్ ట్రూ అని అనుకోవాలి మనం. సో ఎందుకంటే లైక్ ఆమె చెప్పిన తర్వాత వాళ్ళు అలా చెయ్యట్లేదంటే వాళ్ళు అలా తప్పు చేస్తున్నట్టే కదా. తప్పు చేశారన్న ఫీలింగ్ వచ్చి ఉంటుందో, లేకుంటే సో అలా ఆమె కనిపిస్తుందంటే బయట కూడా ఆడియన్స్కి అలాగే అనిపిస్తుందేమో అన్న థాట్లోనే వాళ్ళు ఉండొచ్చు. లేకుంటే ఆమె చెప్పిన తర్వాత కూడా మరి అలా చేయటం ఎందుకని కూడా వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు. సో రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ బట్ తిని వర్షంలో చెప్పిన పాయింట్లో తప్పు లేది అని అనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే చూసింగ్ వర్డ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
కాబట్టి సో ఆ వర్డ్స్ యూస్ చేయటం అనేది ప్రాపర్గా యూస్ చేయలేదేమో అని అనిపిస్తుంటుంది. చెప్పే విధానం కూడా సరిగ్గా లేదనిపిస్తుంది. ఇప్పటికీ కూడా దాంట్లో అది వెనక్కి తగ్గేదే లేదు. నేను సేమ్ స్టాండ్ మీద ఉంటాను. రితుని అలా మాట్లాడడం తప్పు. సో అది వేరే సిచ్యువేషన్లో కూర్చొని చెప్పుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అప్పుడు ఆ క్రెడిట్ తీసుకున్నా కానీ పెద్దరికంగా అబ్బా సంజన గారు చెప్పారు, వాళ్ళు అలా మారిపోయారు అని తర్వాత ఇదే మాట సంజన గారు ఎక్కడైనా వాడుకొని ఉంటే బాగుండేదేమో కానీ నామినేషన్స్లో స్ట్రైట్ అవే ఆ పాయింట్ చెప్పడం ఒక్కటి నచ్చలేదు. కానీ బట్ సంజన గారు తన పాయింట్కి తన జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం మాత్రం 110% కరెక్టే అనిపించింది. దాని తర్వాత హారిక గారు వస్తారు. సో హారిక గారు వచ్చిన తర్వాత సో ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటారు. సుమనన్న గురించి, సుమనన్నకి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేది సుమనన్నకి చాలా క్లారిటీ ఉంది. ఆయన మాట్లాడేది కొంచెమైనా కానీ గన్ షాట్ ఉంటుందంట. మేబీ గన్ షాట్ ఉండే నామినేషన్స్ కానీ గన్ షాట్ ఉండే పాయింట్లు కానీ సుమనన్న యాడ్ చేశాడంటే మరి ఏమో గుర్తురావట్లేదు. మొన్న తనుజ నామినేట్ చేసిన పాయింట్లో ఎంతో కొంచెం వ్యాలిడిటీగా అనిపించింది. దాని తర్వాత మేబీ ఇంకెక్కడ కనపడలా. సుమ్ము డార్లింగ్ అంటుంది అని చెప్పి సో సంజన గారిని నామినేట్ చేశారు. తర్వాత మొన్న ఆ ఫన్ గేమ్ ఆడుతున్నప్పుడు సంజన గారికి ముద్దు పెడతారు, ఐ లవ్ యూ చెప్తాడు, రచ్చ లంబోలా చేస్తాడు, అక్కడ ఉన్న అమ్మాయిలతో మంచిగానే ఫన్ చేస్తాడు ఈయన కూడా. అయినా మళ్ళీ వచ్చి సుమ్ము అంటున్నారు, నాకు నచ్చట్లేదు, సుమ్ము అంటున్నారు, నాకు నచ్చ. ఫస్ట్ నుంచి అంటున్నారు కదా సుమ్ము అని, అప్పుడు చెప్పాలి మీరు. నెక్స్ట్ అంటే పెద్దోడు కదా, కొంచెం పెద్దరికంగా ప్రదర్శించాలి అంటే మిగిలిన వాళ్ళకి అదే అంటే ఇక్కడ వాళ్ళ వైఫ్ ఫీల్ అయింది, సుమనన్న వాళ్ళ వైఫ్. భరణి గారికి తోటి అలాగే మిగిలిన వాళ్ళతోటి కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. మా ఆయనతో ఎందుకు రెస్పెక్ట్గా మాట్లాడుతుంది నీటిలోకి, నువ్వంటే అంత లోకువా వాళ్ళకి, సుమ్ము అయింది, సుమనన్న అని మర్యాదగా పిలవాలి కదా అని వాళ్ళ ఆవిడ రెస్పెక్ట్ కోరుకుంటుంది అనమాట ఆయన నుంచి. ఆయన అదే అక్కడ చెప్పాడు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు అందరికీ. నెక్స్ట్ భరణి గారు మిమ్మల్ని చూడగానే ఆయన ఇది కాదే, సో భరణి గారు వేరేలాగా ఉంటారే, మంచి అగ్రెసివ్గా ఉండాలి, ఎందుకు ఆయన చూస్తే అంటే భరణి గారిని చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ, ఆయన సినిమాల్లో రోల్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఆయన టూ మచ్ అగ్రెసివ్గానే ఉంటారనిపిస్తుంది. మొన్న నాగబాబు గారు వచ్చి స్టేజ్ మీద చెప్పింది కూడా అదే, ఆయన సూపర్ అగ్రెసివ్ అని కొట్టి మాట్లాడతాడు భరణి గారిని. సో అలాంటి భరణి గారు మేబీ ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉండొచ్చు, మేబీ కోపం ఉండకపోవచ్చు, మేబీ ఆ రోల్స్ వల్ల మేము అలా అనుకోని ఉండొచ్చు, సినిమాలో చేసిన రోల్స్ వల్ల అలా అనుకోని ఉండొచ్చు, కోపం లేకుండా ఉండొచ్చు. కానీ కోపం అంటే ఎంత కోపం ఉన్నా ఒక పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే మీరు కోపాన్ని దాచుకుంటారు అని అనుకోవాలనుకున్నా కానీ సో అంత కోపం ఉన్న వాళ్ళు ఇంత కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు అని అనుకోలేదు. కాబట్టి మీకు కోపం లేదని మేము అనుకోవాలి. కాకపోతే ఒకటి ఏంటంటే అందరూ చెప్పేది సో స్టాండ్ తీసుకోవాలి. సో ఇంతకన్నా బెటర్ టైము, ఇంతకన్నా పర్ఫెక్ట్ టైం ఇంకోటి ఉండదు. స్టాండ్ తీసుకోండి, గట్టిగా అరవండి, సో గట్టిగా చెప్పండి, ఇదే మీకు హై టైం అని చెప్పి మాట్లాడుద్ది. సో ఒక పాయింట్ ఆయన కోపం తగ్గించుకుంటున్నాడు, కోపం తగ్గించుకునేలాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మన నాగబాబు గారు ఏదైతే చెప్పారో మేబీ అదే పాయింట్లో ఆయన ఉన్నాడు. సో మేబీ అదే తగ్గించుకోవడం కోసం ఏమన్నా హౌస్లోకి వచ్చారేమో ఆయన, ఇన్ని రోజులుంటే కొంచెం కోపం తగ్గిద్దని. ఒక్క రోజు ఏమో కోపం, 2 రోజులు ఏమైనా కోపం, 3 సార్లు 4 సార్లు ఏమో కోపం చూపించాడేమో కానీ మిగిలిన రోజు ఆయన పెద్ద కోపం చూపించింది ఏం లేదు. నెక్స్ట్ రితు గురించి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి చెప్తున్నారో చాలా జెన్యున్గా చెప్తున్నాను, నాకు పర్సనల్గా అనిపించింది ఒపీనియన్. నువ్వు చాలా మారావు. ఏంటంటే ఈ అమ్మాయి ఇలా ఉంది, 2 వారాల్లో వచ్చేస్తుంది బాబు అనుకున్న అమ్మాయి, కానీ నువ్వు ప్రతి గేమ్లో నువ్వు నీ ఇచ్చే ఎఫర్ట్ ఏదైతే ఉందో అది సూపర్ అసలు. అండ్ కొట్లాడేటప్పుడు నువ్వు అసలు బ్రేక్ డౌన్ అవ్వవు చూసావా అది. సో కొట్లాడేటప్పుడు ఈ అమ్మాయి బ్రేక్ డౌన్ అంటే లైక్ ఏడుస్తూ కూలబడిపోతుంది, కానీ ఏడుస్తుంటుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది, కానీ ఏడుస్తానే అరస్తా ఉంటుంది, కానీ అయ్యో అమ్మో నా వల్ల అని చెప్పి ఏడవదు ఒక కూర్చొని. అంతా అయిపోయాక వాష్రూమ్లోకి వెళ్ళి పెద్దగా ఏడుస్తుంది, కానీ ఆ మూమెంట్లో ఒకవేళ ఏడుపు వస్తున్నా కానీ ఆ ఏడుపు దిగమింగుకుంటూనో లేకపోతే ఏడుస్తూనో అరుస్తుంటుంది. అండ్ ఆ అమ్మాయి టాస్క్లో ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో అది మామూలుగా ఫైట్ చేయదు రితు చౌదరి. నెక్స్ట్ లెవెల్ ఫైట్. గజనీ మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు మొన్నటి వరకు కెప్టెన్సీ కోసం దండయాత్ర చేస్తానే ఉంది, ఫైనల్గా కెప్టెన్ అయ్యింది తను. సో ఆ అమ్మాయి ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయట్లేదు కానీ ఎవరు, బట్ ఆ అమ్మాయి కూడా సూపర్ ప్లేయర్ రితు చౌదరి. ఫస్ట్లో అంత లేదు కానీ సో దాని తర్వాత ఆ అమ్మాయి గేమ్ని మౌల్డ్ చేసుకుంటూ వచ్చిన విధానం మాత్రం సూపర్ అంతే. నెక్స్ట్ తనూజ గారి గురించి ఇది హైలైట్ అబ్బా, ఇక్కడ ఎలివేషన్ ఇచ్చుద్ది. తనూజ గారు ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే ద వే యూ ప్లేడ్, సో ఆడేది కానీ ఇవన్నీ కూడా నా సీజన్లో నా బెస్ట్ ఫ్రెండ్తో కంపేర్ చేసుకోగలుగుతాను నేను, ఓకేనా, మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అలా అని చెప్పి అది మీరు ఆడే విధానం కానీ, మీరు ఆలోచించే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, సో నా ఫ్రెండ్ని, నా బెస్ట్ ఫ్రెండ్ ఏదైతే ఉన్నాడో ఆ బెస్ట్ ఫ్రెండ్తో నేను కంపేర్ చేసుకోగలుగుతాను అని. సో ఆ సీజన్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయికి? ఆబ్వియస్లీ అభిజిత్. సో అభిజిత్తో కంపేర్ చేసింది అమ్మాయి. సో ఎందుకు కంపేర్ చేసింది అంటే చాలామంది ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, సో చాలామంది దాని ఎలివేషన్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. బట్ ఒక పాయింట్లో ఎక్కడ అమ్మాయి అంటే సో అభిజిత్ దగ్గరికి వచ్చేసరికి అభిజిత్లో క్లారిటీ ఆఫ్ థాట్ ఒకటి,
ఓకేనా. సో ఈ అమ్మాయిలో కొంచెం కొన్నిసార్లు అది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ అమ్మాయి చాలాసార్లు కన్ఫ్యూజ్ అయింది, చాలాసార్లు ఫ్లిప్ అయింది కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా నచ్చింది, నామినేషన్స్లో ఆ అబ్బాయి ఇచ్చి పడేస్తాడు అభిజిత్. సో ఈ అమ్మాయి కూడా నామినేషన్స్ అంటే మాత్రం ఈ అమ్మాయి గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడు నామినేషన్స్లో ఈ అమ్మాయికి పేరు పెట్టిన దానికి ఎవ్వరు లేదు. మేబీ గేమ్స్లో అవ్వచ్చు, మిగిలిన వాటిలో మేబీ ఫ్లిప్ అయింది, అదైంది ఇది అని చెప్పి ఇక సో వేరే మాట్లాడతారు కానీ బట్ నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి మాట్లాడే విధానము సో మామూలుగా ఉండదు. మేబీ ఆ పాయింట్లో ఏమన్నా సో అభిజిత్ అని ఉండొచ్చు, అది అది అనిపించి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది చెప్పింటారు, ప్రతి ఒక్క రివ్యూయర్ కూడా మాట్లాడిన వాళ్ళే అండ్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళే, ఆ అమ్మాయి ఎవరికి ఛాన్స్ ఇవ్వదు. ఓకేనా, హైలైట్ అవ్వడానికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు. సో ఆ అమ్మాయి బ్రెయిన్ గేమ్ తోటి వేరే వాళ్ళని తొక్కేస్తుంది, లిటరల్లీ ఛాన్స్ ఇవ్వదు, హైలైట్ చేయదు. మొన్న ఆ దివ్య వచ్చి ఆ అమ్మాయికి ఇంక చాలు మధ్యలో కొట్టుకోవద్దు ఇంకా అది చెప్పేసి వెళ్ళిపోయింది. సో తర్వాత తినొచ్చి కూడా సో తన పాయింట్ తను చెప్పి తను కూడా అదే చేసేసింది. సో దీన్ని గట్టిగా మాట్లాడవచ్చు మొన్న జరిగిన దానికి, అయినా కానీ మాట్లాడుతూ. సో అమ్మాయి వద్దన్నప్పుడు మనం ఎందుకు రెచ్చగొట్టుకోవాలి అమ్మాయిని, ఆగిపోదాం. సో మేబీ ఇలాంటివి ఏమన్నా చూసి అమ్మాయి అలా అనిందేమో. సో అదనమాట. నెక్స్ట్ మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అలా అని చెప్పి అన్నిట్లోనూ మీరు పార్టిసిపేట్ చేస్తారు. సో మీరు చాలా స్ట్రాంగ్ అండ్ మీరు అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ అమ్మాయి దగ్గర నెవర్ గివ్ అప్ నేచర్ అనేది ఉంది. సో టాస్కులు గట్టిగా ఆడుద్ది, గట్టిగా మాట్లాడుద్ది, ప్రయత్నిస్తుంది. ప్రయత్నం లోపం అయితే ఈ అమ్మాయిలో ఎక్కడ కనపడదు. సో గట్టిగానే ఆడుద్ది. బట్ ఒక్కటి మీలో మైనస్ ఏంటంటే మీరు అలుగుతారు. సో ఆ అలగటం అనేది ఇప్పుడు కొంచెం పర్లేదు లేండి, తగ్గించుకున్నారు అది అనేది. నిజంగా ఈ అమ్మాయిలో బిగ్గెస్ట్ మైనస్ అదే. ఫస్ట్ నుంచి ఇలా కానీ లేకపోయి ఉంటే ఈ అమ్మాయి అలగటం అది ఇది సో కొన్ని ఇలాంటివి కానీ లేకపోయి ఉంటే మేబీ ఆ ప్యాంపరింగ్ ఉంటుంది కదా. సో హీరోయిన్ కాబట్టి సో కొంచెం సెట్స్లో కానీ లేకుంటే వాళ్ళ తన చుట్టుపక్కల ఉండే ఆర్టిస్టులు కానీ కొంచెం ఆ ప్యాంపర్ చేసిన విధానం ఏదైతే ఉంటుందో మేబీ ఆ ప్యాంపరింగ్కి అన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయిన అమ్మాయి, జాతిరత్నాలు కూడా ప్యాంపర్ చేశారు అమ్మాయిని. సో అలా ప్యాంపర్ చేసిన అమ్మాయి ఆల్ ఆఫ్ ద సడన్ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా మేబీ అదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది అందరు తనకి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి. బట్ అన్ఫార్చునేట్లీ అది రానప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్ వేరేలాగా ఉండేది. అది రాదు, ఇది బిగ్ బాస్ హౌస్, ఇది రియాలిటీ షో, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అనే క్లారిటీ కానీ అనే థింగ్ కానీ ఆ అమ్మాయికి చాలా లేట్గా రిలీజ్ అయింది ఆ అమ్మాయి. సో లేట్గా రిలీజ్ అయ్యే టైంలో సో కొన్నిసార్లు కొంచెం డ్యామేజ్ కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆబ్వియస్లీ. బట్ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయ్యి తను ఏం చెప్తుందో ఇప్పుడు చూడండి. సో నేను యాక్చువల్గా నేను యాక్చువల్లీ అలగటము దాని గురించి బేసిక్గా నేను ఏమనుకుంటానంటే నాకు ఒక గొడవ కానీ ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఎక్కువగా అవుతుంది అంటే ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. నేను అలా చేసి సైలెంట్గా వెళ్ళిపోతా. దానికి అందరూ అంటే నాకు ఏదైనా పెద్ద గొడవ జరుగుతుందంటే సరే చేసుకో అనుకోపో అంటే అది ఇంకా పెద్దదైపోతుంది తెలిసి సరే నేను ఇష్టం వచ్చింది అనుకో అని చెప్పి నేను వెళ్ళిపోతా. సో అది జనాలందరూ అలిగి వెళ్ళిపోవటం అని అనుకుంటారు అని చెప్తుంది అనమాట. సో అది కాదులేండి, వేరేలాగా జరిగింది అప్పుడు. బట్ అమ్మాయి అలా అనుకుంటుండొచ్చు, తప్పలేదు. ఇప్పుడు అన్నీ నేను అక్కడికక్కడే క్లారిటీ చేసి నవ్వుతూ వెళ్ళిపోతున్నా అంటే విచ్ ఇస్ గుడ్. ఇది పాయింట్, ఇది కరెక్ట్. ఇప్పుడు ఏదైతే అమ్మాయి అన్నీ అక్కడికక్కడ ఇచ్చేసుకొని క్లారిటీ ఇచ్చేసుకొని నవ్వుతూ వెళ్ళిపోతుందో, నిన్న గేమ్ ఆడినప్పుడు ఓడినప్పుడు కూడా బ్రేక్ డౌన్ అవ్వకుండా ఆ గేమ్ ఎందుకు ఓడిపోయారనేది ఆలోచించుకొని జస్ట్లో సెకండ్స్లో పోయిందని చెప్పి సైలెంట్ అయిపోయి నెక్స్ట్ గేమ్స్లో చూసుకుందాం అని చెప్పి ఏదైతే ఆలోచించిందో అది పర్ఫెక్ట్. అంతకుముందు తనూజ వేరు, మొన్నటి ఒక లాస్ట్ ఒక 2-3 వీక్స్ ఒక 4 వీక్స్ నుంచి ఉన్న తనూజ కంప్లీట్లీ వేరు. ఓకేనా, ఈ అలగటం ఈ కాన్సెప్ట్ మీద నామినేషన్స్లో సో ఫస్ట్ నుంచి తను నామినేషన్ చేసేది తను గట్టిగానే చేస్తూ ఉంటుంది కానీ బట్ ఇక్కడి నుంచి మాత్రం తను కంప్లీట్గా మారిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి గురించి. యాక్చువల్లీ మీరు కూడా తిని కూడా చాలా ఇంటెలిజెంట్, టాస్కులు ఇవన్నీ చాలా బాగా ఆడతారు. ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు సో ఆపోజిట్ పర్సన్ని మీరే గిచ్చి మీరు చాలా కామ్గా మాట్లాడతారు. సో ఆ కామ్గా మాట్లాడే బ్యాలెన్స్ ఇది ఫినామినల్. అంటే అసలు మామూలు విషయం కాదు. వేరే వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళు రెచ్చిపోయిన తర్వాత మీరు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు చూస్తారా, మీరు రెచ్చిపోకుండా. అది చాలా అసలు ఫినామినల్ అది. సో కానీ ఇంకొంచెం మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇది సంజన గారు ఇదే చేస్తుంటారు. దీనికి రిటార్డ్గానే మొన్న ఈ అమ్మాయి ఇచ్చి పడేసింది. ఎవరు యాక్చువల్గా ఈమె రెచ్చగొట్టుద్ది, మొన్న అదే చేసింది సంజన గారు. నేను రెచ్చగొడతాను ఆ అమ్మాయి రెచ్చిపోద్ది అని చెప్పి అనుకుంది కానీ సో తెలియకుండానే సంజన గారు మొన్న రెచ్చిపోయారు. ఈ అమ్మాయి చెప్పింది, హారిక చెప్పింది అయితే మీరు బ్యాలెన్స్ కోల్పోకుండా మాట్లాడతారని మొన్న బ్యాలెన్స్ కోల్పోయారు సంజన గారు. లిటరల్లీ చాలా గట్టిగా బ్యాలెన్స్ కోల్పోయారు. బ్యాలెన్స్ కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు సంజన గారికి. సో వేరే వాళ్ళు రెచ్చగొడితే సంజన గారు గ్యారంటీ బ్యాలెన్స్ కోల్పోతారు. సో ఈమె రెచ్చగొట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టైము ఈమె కూడా బ్యాలెన్స్ కోల్పోయింది సంజన గారే రితుని రెచ్చగొట్టాలనుకుంది. రితుని రెచ్చగొట్టిన తర్వాత కూడా సో సంజన గారు కూడా రెచ్చిపోయారు, సంజన గారు బ్యాలెన్స్ కోల్పోయారంటే అక్కడేదో మిస్ అయిందనమాట అక్కడ. నెక్స్ట్ తర్వాత డెమోన్ గురించి, హీఈస్ వెరీ గుడ్ ఎట్ టాస్క్ గాయ్స్.
భయ్య ఆడుతున్నాడంటే అసలు సాలిడ్ విన్ అంతే, ఇంకా డిక్లేర్ చేయాల్సిందే విన్. అది అబ్బాయికి ఇచ్చిన ఎలివేషన్. టాస్క్ అంటే డెమోన్, డెమోన్ అంటే టాస్క్, అలా ఉంటుంది అనమాట. నువ్వు కొంచెం కానీ ఇప్పుడు ఏదో కొంచెం డల్ అయ్యావు అనిపిస్తుంది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు. ఆ ఎనర్జీ తెచ్చుకొని ఇచ్చేసే స్వాట్ ఉంటుంది ఇంకంతే, గట్టిగా ఇచ్చిపారు అనమాట. ఇమాన్యుయల్, నువ్వు ఆల్రౌండర్ ఇమాన్యుయల్, నువ్వు అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. టాస్క్లు ఆడతావు, మాట్లాడతావు, ఎంటర్టైన్మెంట్ చేస్తావు, నామినేషన్ చేస్తావు, స్టాండ్ తీసుకుంటావు, నువ్వు అన్ని చోట్ల సూపర్ ఇమాన్యుయల్ అంతే, ఇంకా నువ్వు అలాగే ఉండంట. అండ్ కళ్యాణ్ గురించి, కళ్యాణ్ నువ్వు సూపర్బ్లీ మెచ్యూర్డ్ కళ్యాణ్, ఇంతకు ఆల్రెడీ చెప్పాను కదా నీకు, ఇంతకేం చెప్పింది మరి ఎక్కడ వేయలేదు. సో నువ్వు సూపర్బ్లీ మెచ్యూర్డ్ కళ్యాణ్, ఓకేనా. నీకు ఏదైనా తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పు, కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పు, ఎక్కడా తగ్గకు, 100% ఇచ్చుకుంటూ వెళ్ళు. సో కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఏదైతే చెప్పారో మాటలు, ఆల్మోస్ట్ అవే మాటలు ఇక్కడ రిప్లికేట్ చేసింది అమ్మాయి. సో నీకు ఏదైతే మంచి అనిపిస్తే అది చెప్పు, ఏదైతే తప్పు అనిపిస్తే అక్కడే మాట్లాడు, నువ్వు మనసులో పెట్టుకోక వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలే యాస్టీస్ అమ్మాయి ఇక్కడ రిప్లికేట్ చేసింది కళ్యాణ్కి. నెక్స్ట్ దివ్య గారి గురించి, థింక్ యు ఆర్ ఆల్సో స్వీట్ దివ్య, స్వీట్ బై హార్ట్, ఓకే. నా లోపల మీరు చాలా మంచివాళ్ళు హార్ట్లో. అండ్ నాకు తెలుసు మీకు ఒక మనిషి నచ్చితే మీరు కొంచెం పొసెసివ్ అవుతారు, నేను కూడా అలాగే పొసెసివ్ అవుతాను. మేబీ అభిజిత్ విషయంలో మాట్లాడుతుందేమో, సో నేను కూడా కొంచెం పొసెసివ్ అవుతాను. అండ్ మీరు టాస్కులు కూడా చాలా బాగా ఆడతారు, అన్నీ బాగా చేస్తారని చెప్పి, సో జస్ట్ అది కవరప్ చేసిందనమాట, ఆమెకు అర్థమైంటుంది. నెక్స్ట్ మానస్ బ్రో వస్తాడు. సో నెక్స్ట్ మానస్ బ్రో వచ్చిన తర్వాత సో డెమోన్ గురించి చెప్తారు. ఐ లైక్ హిస్ డ్రెస్ సెన్స్ ఎవ్రీథింగ్, అంటే అతను తన గురించి ప్రజెంట్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి డెమోన్ గురించి మాట్లాడతాడు. సో డెమోన్ ఎక్కడో గుర్తింపు లేని ఒక ఆటగాడిగా మిగిలిపోతున్నాడు అన్న థాటు మన మానస్ బ్రోలో కూడా ఉంది. సో అందుకనే మానస్ బ్రో డెమోన్ గురించి గట్టిగానే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ సంజన గారి గురించి, మీ బ్రెయిన్ గేమ్ అస్సలు లవ్లీ అండి. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో అయితే మీరు డిఫెండ్ చేయడం కానీ, అది మీరు అంత గొడవ జరిగినప్పుడు మీరు డిఫెండ్ చేసుకుంటారు చూసారా, నెక్స్ట్ లెవెల్ సూపర్ అంతే అంటారు. అందరూ స్టార్టింగ్ గురించే మాట్లాడుతున్నారు తప్పితే ఈ మధ్య ఆమె గేమ్ ఏమీ లేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయమే రితు చెప్తే ఆమె తీసుకోలేకపోయింది. ఒక్కళ్ళు కూడా సంజన గారు ఈ మధ్య మీరు తోపులాగా ఆడుతున్నారని ఒక్క మాట చెప్పట్లేదు ఎవరు. మనకి కూడా తెలుసు ఆమె అసలు గేమ్ ఆడట్లేదు ఈ మధ్య అని. ఫస్ట్ 3 వీక్స్ ఆ ఆడిన గేమ్ గురించి అందరూ మాట్లాడుతారు ఇనిషియల్ వీక్స్లో. సో రితు కూడా అదే చెప్పింది, అది తీసుకొని అసెస్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు ఆ రోజు. బట్ సంజన గారు రివర్స్ అయిపోయారు. ఇమాన్యుయల్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయటం అయితే సూపర్, అసలు వైబ్ సెట్ చేస్తారు ఇమాన్యుయల్ అని. నిజంగా హీఈస్ ద ఎంటర్టైనర్, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్ అంతే. అసలు ఈ సీజన్లో ఇమాన్యుయల్ లేకపోతే ఈ సీజన్ ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసేది, ఎప్పుడు ఎత్తేసేది, మామూలు కూడా కాదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్, మెజారిటీ ఆడియన్స్ మేబీ ఓట్లు వేస్తున్నారో వేయట్లేదో కాసేపు పక్కన పెడితే ఇమాన్యుయల్కి, ఎందుకంటే నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి, అబ్బా ఇమాన్యుయల్ చేసే కామెడీ మధ్యలో ఉంటుంది, మాకు చాలా ఇష్టం అని చెప్పి చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు నాతో. సో మా ఫ్యామిలీ మెంబర్స్లోనే బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా, అరే ఇమాన్యుయల్ అప్పుడప్పుడు నువ్వు తిడతా ఉంటావు ఇమాన్యుయల్ లేకపోతే అసలు మేము ఆ ఎపిసోడ్లో కూడా చూడవరా బాబు, ఆడే కాపాడుతున్నాడు ఇమాన్యుయలే, నువ్వు ఎందుకు రా బాబు అని తిడుతుంటావు అప్పుడప్పుడు అని చెప్పి నాతో మాట్లాడే వాళ్ళు ఉంటారు నా ఫ్యామిలీ మెంబర్స్ ఇమాన్యుయల్ గురించి. అది ఇమాన్యుయల్. కాకపోతే ఏంటంటే నామినేషన్స్లో రాకపోవటము, కొన్ని పనులు, సో ఆబ్వియస్లీ తిట్టక తప్పదు. నేను తిడుతున్నానంటే ఇమాన్యుయల్ గుర్తించినట్టే ఒక కంటెస్టెంట్ గురించి తప్పులు ఒప్పులు మాట్లాడుతున్నామంటే మనం ఆ కంటెస్టెంట్ని గుర్తించినట్టే గట్టిగా. అది నేను ఇమాన్యుయల్ గుర్తిస్తున్నా, ఇమాన్యుయల్ ఉండే తప్పులు చెప్తున్నా. కాకపోతే లోపల ఉన్న ఇమాన్యుయల్కి మనం చెప్పేది తెలియదు కాబట్టి అబ్బాయి మార్చుకోలేడు. బట్ నేను అసలు ఇమాన్యుయల్ గురించి గట్టిగా నేనే మాట్లాడుతుంది అదనమాట. నెక్స్ట్ కళ్యాణ్ గురించి, ఇది మాస్ ఎలివేషన్ కళ్యాణ్కి, మామూలు కూడా కాదు, జై అంటది అనమాట కళ్యాణ్కి. నువ్వు కామనర్స్ నుంచి వచ్చి అసలు టాప్ 9లో ఉన్నావంటే రియల్లీ గ్రేట్. యాక్చువల్లీ తనకు కూడా తెలుసు కాబట్టి సో టాప్లో ఉన్నాడు అని. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే మిగిలిన వాళ్ళందరికీ ఎంతో కొంత ఫ్యాన్ బేస్ కానీ, ఎంతో కొంత నోన్ కానీ తెలుసు, ఫేసెస్ కానీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ అవ్వచ్చు, ఎంతో కొంతమందికి తెలుసు, కొద్దిపాటి మందికైనా. దివ్య నిఖిత అనే అమ్మాయి కూడా తెలుసు, ఎందుకంటే చూస్తున్నాం దివ్య నిఖిత అని కూడా నేను చూస్తున్నాను. అగ్ని పరీక్షకు ముందు నాకు దివ్య నిఖిత ఎవరో తెలుసు, నేను చూసిన తన రీల్స్. నాకు అగ్ని పరీక్ష ముందు డెమోన్ ఎవరో కూడా తెలుసు, నేను చూస్తున్నాను. అబ్బాయి కొన్ని వెబ్ సిరీస్లు చూస్తున్నాను, అండ్ అబ్బాయి కొన్ని రీల్స్ కానీ, అబ్బాయి కొంచెం బయట చేసే పనులు కానీ, లైక్ అబ్బాయి ప్రాంక్ లాంటివి, సో మైకులు పెట్టుకోవడం అవన్నీ నేను చూశాను. డెమోన్ ఎవరో నాకు తెలుసు. బట్ నాకు అక్కడ అగ్ని పరీక్షలో నుంచి లోపలికి వచ్చిన వాళ్ళలో నాకు ఎవరు తెలియదు ఎవరైనా ఉన్నారంటే, ప్రియా తెలియదు, మర్యాద మనీష్ తెలియదు, కళ్యాణ్ తెలియదు, మాస్క్ మ్యాన్ తెలియదు. నాకు ఈ నలుగురు ఎవరో తెలియదు. శ్రీజ తెలుసు నాకు. సో నాకు ఈ తెలియంది ఈ నలుగురే. నాకు ఈ నలుగురు తెలియదు. ఈ నలుగురిలో నుంచి మిగిలింది ఎవరు? కళ్యాణ్ బాబు. సో మరి కళ్యాణ్ బాబు తోపా కాదంటే తోపే. మిగిలిన వాళ్ళకి అందరికీ ఓట్ బ్యాంక్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ తోటి వచ్చారు వీళ్ళందరూ. ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది.
ఓకేనా, వాళ్ళ ఫాలోవర్స్ నుంచి అవ్వచ్చు, ఒక 100 ఓట్లైనా వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకొని వచ్చారు లోపలికి. సో ఈ అబ్బాయి దగ్గర ఏంటంటే 0 ఓట్ బ్యాంక్. అంతే కదా, లోపలికి వచ్చి అగ్ని పరీక్షలోని ఈ అబ్బాయి సంపాదించుకున్న ఓట్ బ్యాంక్. అప్పటికి ముందు కూడా అబ్బాయి ఎవడికి తెలియదు కదా, కళ్యాణ్ ఎవరికి తెలియదు. సో అంటే అబ్బాయికి 0. సో ఆ 0 నుంచి అక్కడి నుంచి మేబీ అంత కొంత ఓట్ బ్యాంక్ పెరిగింది, దాని తర్వాత పెరుగుకుంటూ వచ్చింది. సో అలాగా అబ్బాయి హీరో అనమాట. అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అబ్బాయి ఎందుకు తోపు అంటే, సో 0 ఓట్ బ్యాంక్తో మొదలైన వ్యక్తి. మిగిలిన వాళ్ళకి అందరికీ కనీసం ఒక 100 ఓట్లైనా ఉంటాయి. 100 ఓట్ల నుంచి కనీసం ఒక 10 ఓట్ల నుంచి అయినా స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ అబ్బాయికి మాత్రం 0 ఓట్ బ్యాంక్. అంటే 0 ఓట్ బ్యాంక్ అంటే నేను చెప్పిన కామన్ ఆడియన్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదరా బాబు, ఇలాంటి లాజిక్లు మాట్లాడకండి దయచేసి. కామన్ ఆడియన్స్లో 0 ఓట్ బ్యాంక్తో వచ్చిన అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారి గురించి, యూ యాజ్ వెల్, అంటే మీరు కూడా అబ్బాయిలాగే ఇంత దూరం వచ్చారని అంటుంటారు. మీరు డిఫెండ్ చేయటము, మీరు పాయింట్స్ పెట్టడము, మీరు అనుకున్నది మీరైతే చెప్పేస్తారు. సో అంతవరకు దాని వరకు మీరు సూపర్, మీరు చెప్పేసి మీరు హ్యాపీగా చెప్పేసుకొని వదిలేస్తారు, అది వరకు బాగా నచ్చుద్ది అని చెప్తారనమాట. నెక్స్ట్ తనూజ గారి గురించి ఇక్కడ హైలైట్ మళ్ళీ. సో ఇందాక ఆ అమ్మాయి అభిజిత్ అనింది కదా, సో చెప్పకనే చెప్పింది కదా, ఇక్కడ ఏమనిపించిందంటే నువ్వు డిఫెండ్ చేసే స్టైల్ కానీ నీ క్లారిటీ అండ్ నామినేషన్స్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఐ థింక్ ఇట్స్ టిట్ ఫర్ టాట్. నువ్వు టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తావు. ఈ టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తావు నువ్వు. నెక్స్ట్ నీతో ఎలా బిహేవ్ చేస్తారో మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇది ఎక్కడ అనిపించింది అంటే నామినేషన్స్ గురించి చెప్తున్నాడు. ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే బిందు మాధవితో పోల్చినట్టు అనిపిస్తుంది. సో బిందు మాధవి నామినేషన్స్లో ఎవరు ఎలా మాట్లాడతారో అదే సేమ్ యాటిట్యూడ్ తోటి ఆ అమ్మాయి అలాగే రిప్లై ఇచ్చుద్ది. మనం చూస్తుంటాం నటరాజ్ మాస్టర్ తోటి సేమ్ యాటిట్యూడ్ ఇస్తుంది, అఖిల్తో అయితే సేమ్ యాటిట్యూడ్ ఇచ్చుద్ది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మిత్రా శర్మతో అయితే మిత్రా శర్మకి ఇచ్చిన టిట్ ఫర్ టాట్ కౌంటర్ ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు ఇప్పటికీ కూడా. ఆ బిందు మాధవ్ చేసిన నామినేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ నామినేషన్ అది. పిచ్చ నవ్వుకుంటా నేను అసలు ఆ నామినేషన్ చూసి. నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తుంది. అప్పటి వరకు మిత్రా శర్మ మిగిలిన వాళ్ళతో చేసినది ఏదైతే ఉందో సేమ్ క్రింజి ఆ అమ్మాయి రిప్లికేట్ చేస్తుంది అనమాట. అబ్బా నవ్వుతో నా భవిష్యత్తు అనిపిస్తుంది బిందు మాధవి చేసింది. సేమ్ దట్ కైండ్ ఆఫ్ నేచర్ నీలో ఉంది అన్నట్టు చెప్పాడేమో అని నాకు అనిపించింది. ఒక బిందు మాధవ్తో పోల్చాడేమో అని అనిపించింది నాకు. ఆ అమ్మాయి అభిజిత్తో పోల్చింది, ఈ అబ్బాయి బిందు మాధవ్తో పోల్చాడు అని అనిపించింది నాకు. అండ్ దట్స్ వై పీపుల్ విల్ కనెక్ట్, అంటే బయట ఉన్న పీపుల్ మీతో కనెక్ట్ అవ్వడానికి మేబీ అదే రీజన్ అనుకుంటాను. సో అండ్ ఆ టిట్ ఫర్ టాట్ నేచర్ సో మీకుంది. సో అండ్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కూడా మీకుంది. సో మీకు రెండు ఉన్నాయి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, టిట్ ఫర్ టాట్ ఉంది. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఉంది, ఎవరికి ఎలా రిటార్ట్ ఇవ్వాలనేది కూడా మీకు తెలుసు. రెండు నేచర్స్ మీ దగ్గర ఉన్నాయి అని చెప్తారు. అండ్ నెక్స్ట్ భరణి గారు, అన్న ఇంతాకే చెప్పా కదా అన్న అని, మీలో కామెడీ యాంగిల్ ఉందని అసలు నేను అనుకోలేదు. ఇది ఫస్ట్ నుంచి ఉంటే సెట్ అన్న, అసలు ఫస్ట్ నుంచి లేదని ఎందుకు చాలామంది అనుకుంటున్నారు, ఇలాంటి యాంగిల్ భరణి గారు ఎందుకు చూపెట్టలేదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పంటారు. నిజంగా భరణి గారు మాత్రం భలే చేస్తున్నాడు కామెడీ ఈ మధ్య. అండ్ సుమనన్న మన ఇద్దరం వర్క్ చేశాము మా చోట, బట్ మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, సూపర్ అన్న మీరు అని చెప్తారు. నెక్స్ట్ ఇంకా మనవాడు ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఉంటే మానస్, సో తను వచ్చి నా బాధ ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ రితుతో మాట్లాడుతున్నారు, ఇమ్ముతో మాట్లాడుతున్నారు, భరణి గారితో మాట్లాడుతున్నారు, సుమనన్నతో మాట్లాడుతున్నారు, నాతో ఎవ్వరూ మాట్లాడట్లేదు. అయ్యో పదని మనం మాట్లాడుకుందాం, రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చుంటారు. చెప్తానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మీరు ఇంట్లో ఒక అమ్మాయి లాగా ఉన్నారు అది ఇదని. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆయన్ని చెప్పమని చెప్పి ఈ అమ్మాయి ఆయనతోటి అబ్బాయి చెప్పిన దానికి నేనేంటి అనేది ఈ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉంటుంది. ఎంత ఇన్పుట్స్ తీసుకోకుండా ఈ అమ్మాయి మళ్ళీ ఆయనకి అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటుంది అనమాట. సో అక్కడతో ఆపేశారు. దాని తర్వాత వచ్చరికి సంజన గారు పాల ప్యాకెట్ల గురించి అనమాట. 5 లీటర్ల పాలు 7 లీటర్ల పాలు ఉండాలి. అప్పటికి వాళ్ళకి ఇంకా అది మంగళవారమే అనుకుంటా, మనకి అది నిన్న చూపించారు కానీ వాళ్ళకి అది సోమవారం, వాళ్ళకి అది మండే అనుకుంటా. ఎందుకంటే సండే నామినేషన్స్ అయిపోతాయి వాళ్ళకి. సో అది మండే వాళ్ళకి. అది వీళ్ళకి రేషన్ వచ్చేది ఏంటి మళ్ళీ సండే, అంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇంకా 5 రోజులు ఉండాలి వాళ్ళకి. సండే వాళ్ళకి రేషన్ వచ్చేది. సో వాళ్ళకి అది మండేనే. అది వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో గట్టిగా ఇంకా సంజన గారు ఎందుకు లేవు పాల ప్యాకెట్లు దాచేశారంటే, సో ఇంకా పక్క దివ్య దాచేసి ఎందుకు దాచేస్తారంటే, అయినా కానీ మనం ఉంది 9 మంది, అక్కడ చాలా లీటర్స్ పాలు ఉన్నాయి, మనకు సరిపోతుంది కదా అంటే, సో లేదు వచ్చిన వాళ్ళకి కూడా కాఫీ ఇవ్వడానికి ఒక పాల ప్యాకెట్ తీసినా కానీ మిగిలిన పాలు సరిపోతాయి కదా, మనకు క్వాంటిటీ తగ్గట్లే కదా, క్వాంటిటీ తగ్గితే కదా క్వశ్చన్ చేయాల్సింది, అయినా దాపెట్టుకొని ఎవరు చేస్తారు, పాల ప్యాకెట్లు దాపెట్టుకొని ఎవరు చేస్తారంటే దాపెట్టారు. మేబీ ఈమె దాపెట్టిందో లేకుంటే రితు దాపెట్టుకుందో కానీ పాల ప్యాకెట్లు కాఫీ పొడి ప్యాకెట్లు కొన్ని దాపెట్టారనమాట. సో దాని గురించి అక్కడ డిస్కస్ జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఇది అన్సీన్ గురించి. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. సో అంటే జై హింద్.